మోదీ మీరు మీరు ప్రేమిస్తారో విభేదిస్తారో నాకు తెలియదు కానీ మొన్న అమరావతి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి సంబంధించిన అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీరు చాలా చూస్తూ వచ్చారు సుదీర్ఘంగా, మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. సో ఏంటి అమరావతి పరిస్థితి? ఇప్పుడేమో ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తూ ఉంది, ఇప్పుడేమో మళ్ళీ 4,000 ఎకరాలు అమ్మేసి ఇక్కడ రాజధాని నిర్మిస్తాం ఆ డబ్బులతో అని చెప్తూ ఉంది. ఏం చెప్తారు? మీరు ముందుగా అడిగిన ప్రశ్నకి మీ ప్రజా చైతన్య ప్రేక్షకులకి మీకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, మోడీని ప్రేమిస్తారా విభేదిస్తారా? విభేదించే అవకాశం ఎవరికి లేదు, ఖచ్చితంగా అందరూ ప్రేమించాల్సిందే. ఎందుకంటే యుద్ధం ఒకవైపు, రెండో వైపు బుజ్జగింపులు ఒకవైపు. బుజ్జగింపులు ఎక్కడంటే అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన పొగట్టం, ఆయన్ని ఈయన పొగట్టం, మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి ఒక చాకిలెట్ ఇవ్వటం. సో కాబట్టి రెండు వైపుల నుంచి ఆయన్ని మనం ప్రేమించాల్సిందే. అయితే మీరు అన్నట్టుగా అమరావతి రైతులు, అమరావతి రాజధాని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు మాట మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే మాట మీద, ఇచ్చినటువంటి ప్రణాళిక మీద, మేనిఫెస్టో మీద నిలబడలేనటువంటి కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి అమరావతి ఎక్కడ దాకా కడతారో, ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు కానీ అక్కడున్న రైతులను మాత్రం బుడమేరు లేకుండానే ముంచేస్తారు వీళ్ళు. అవునా? ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి చేసినట్టు ప్రామిసెస్ కానీ, వాళ్ళ మధ్య జరిగినట్టు సిఆర్డిఏ రైతుల మధ్య, ప్రభుత్వం మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏది కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఒక ప్రపంచ స్థాయి రాజధాని అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే, నాకైతే అప్పుడప్పుడు ఆశ్చర్యం. ప్రపంచ స్థాయి రాజధాని ఏంటి? అది ఎక్కడ ఉండాలా? యూరోపియన్ కంట్రీస్లో ఉంటుందా, అమెరికాలో ఉంటుందా, చైనాలో ఉంటుందా, లేకపోతే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ప్రపంచ జనాభా ఎంత, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? అంటే ప్రపంచ స్థాయిని నువ్వు ఒక ఎడారి లాంటి ప్రాంతంలో తీసుకెళ్ళి పక్కన మంచి భూమి, పంటలు పండే భూమి, అంటే పంటలు లేకపోతే ఏమవుతుంది? పంటలు లేకపోతే ఎడారిగానే మారుతుంది అనుకోండి. ఇప్పుడు నువ్వు మీకు ఫెర్టైల్ 10 ఏళ్ల నుంచి లేదు కాబట్టి అంటే ఎడారని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎడారని కాదు, నువ్వు ఒక 3 క్రాప్స్ వచ్చే ఏరియాని, ఫెర్టైల్ సాయిల్ని, సారవంతమైన భూమిని నువ్వు వ్యవసాయానికి యోగ్యత లేకుండా చేసి దాన్ని ఏం చేశారంటే అలా పండబెట్టేశారు. ఒక 53,000 ఎకరాలు అనుకున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకొక 45,000 ఎకరాలకు వెళ్తున్నారు. అంటే రైతులను ఒప్పించామని చెప్తా ఉన్నారు. రైతులు నిజంగా ఒప్పించారా లేదా, లేకపోతే చప్పట్లు కొట్టారా, లేకపోతే వాళ్ళకేమి ఇస్తామన్నారు? మీరు అడిగినటువంటి అంశం ఒకవైపునేమో వైజాగ్లో ఒక ఎకరా దాదాపు అక్కడ 50 కోట్లు 60 కోట్లు ఉండే దగ్గర వాళ్ళు 99 పైసలకు ఇచ్చేసారు. అంటే 3,000 కోట్ల చేసి ఖరీదున్న ల్యాండ్ని 99 పైసలకి ఎకరా లెక్కన ఇచ్చేసావు. ఇక్కడికి వచ్చేసరికి అమరావతిలో 20 కోట్లు ఉంటే కానీ ఎకరా నేను అమ్మనంటున్నావు. ఆర్మీ పీపుల్ అడిగినా సరే వాళ్ళకి మినిమం 1 కోటి ఇవ్వాలి, కానీ అక్కడ కూడా రేటు పెట్టాం. కానీ అక్కడున్న వాళ్ళకి టాటా వాళ్ళ పేరుతోటో, లూలు వాళ్ళ పేరుతోటో, లేకపోతే ఇంకో బిజినెస్ వాళ్ళ పేరుతోటో ఎకరా 95 పైసలు 99 పైసలు. ఇది బాటా రేటు కూడా కాదు. బాటా షూ కొంటే, చెప్పులు కొంటే 99 పైసలు 99 రూపాయలు ఇట్లా ఉంటాయి. ఈ 99 పైసలకి ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, దాని ప్రొడక్షన్ ఏంటో తెలియదు, అది ఎంతకాలం నుంచి లైవ్లో ఉందో తెలియదు, దాని ఎంప్లాయీస్ ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ, దాని ఓనర్స్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోకుండా, ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఎవడేం చేస్తే నాకెందుకు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం, ఒకే పార్టీ ప్రభుత్వం అయితే ఎవరు లెక్క చేయకుండా చేశారు. కూటమిలో ఇంకోటి ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా 99 వయసులకి ఇవ్వమన్నాడు, లేకపోతే నాకు అది అర్థం కాలేదు. బీజేపీ వాళ్ళు ఏమనలేదు. సో మోడీ గారు వచ్చేసి ఇక్కడ రైతులకు రెండోసారి పునాది. జనరల్గా మనం దేనికైనా ఇనాగ్రేషన్ చేయాలంటే ఒకసారి చేసి అది ఎక్కువ కాలం పెండింగ్లు ఉంటే సిగ్గుపడతాం. అసలు సిగ్గు అలాంటివి మనకి ఏమీ లేవు. పోయినసారి నేను కాస్త నీళ్లు తీసుకొచ్చాను ఒక చెంబుతోటి, ఈసారి నీళ్లు తీసుకుపోతే వాళ్ళు ఆ నీళ్లు తీసుకోరేమో కాబట్టి ఫ్రీగా పోదాం. పోయినసారి మట్టి తీసుకొచ్చాం, ఆ మట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం తెప్పించారు కాబట్టి నా మట్టి కూడా దానిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు తెప్పించట్లేదు, నేనే తీసుకురావాలి, మళ్ళీ మట్టి కూడా వేస్ట్ అనుకున్నాడేమో. వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటమే మోడీ ఒక మిజైల్ లాంటి వాడు అన్నాడు. టెక్నాలజీలో మోడీ ఈజ్ ఏ మిజైల్ అంట. అంటే ఈయనేం చదువుకున్నాడో ఆయన ఏం చదువుకున్నాడో మాకైతే తెలీదు. మోడీ గారిని 2019లో చంద్రబాబు నాయుడు గారు అసలు నువ్వేం చదువుకున్నావు, నీ డిగ్రీ ఎక్కడ ఉందో తెమ్మన్నాడు. ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో తీసుకురా, అసలు నువ్వు ఎవరు చదువుకున్నావు, నువ్వు ఉంటే సర్టిఫికేట్ పట్టరా అన్నాడు.
ఇప్పుడేమో అసలు మిజైల్ టెక్నాలజీ అని అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన మోడీ మిజైల్ టెక్నాలజీ అయిపోయాడంట. చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీ మాకైతే తెలియదు. ఆయన మిజైల్ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చాడు, భావోద్వేగాల మధ్య మన దగ్గరికి వచ్చాడు. ఆయన భావోద్వేగాలు ఏమి లేవు. ఆడికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మా సోదరుడు అన్నాడు, బాయ్ ఇది రావు అన్నాడు, ఒక చాక్లెట్ తీసి పిల్లోడికి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇతను చంద్రబాబు నాయుడు నన్ను పొగుడుతున్నాడు, కానీ నేను గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే ఇతను హైదరాబాద్లో అన్నీ కట్టేశాడు, టెక్నాలజీ ఇచ్చాడు, ఇతను చాలా గొప్పవాడు అన్నట్టుగా. ఎవడు అవసరం ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కాల. సో సరే అయిపోయింది. కానీ నువ్వు ల్యాండ్ ఇష్యూ వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు ది అమరావతి ఇష్యూ, అమరావతిలో నువ్వు ప్రపంచ స్థాయి రాజధానిని కట్టాలనుకున్నప్పుడు అవన్నీ ప్రధానమంత్రి ద్వారా నువ్వు శంకుస్థాపన చేయించేటప్పుడు అక్కడ ప్రజలు ఉంటారు, మనం కొంతకాలం వాళ్ళతోటి ఉండాలి, రైతులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇక్కడ పరిపాలించినప్పుడు దాదాపు 99,000 ఎకరాల భూమిని 50,794 మందికి పట్టాలు ఇచ్చాడు, పేదలకి. ఆ ప్రాంతంలో 56 జోన్ అని చెప్పేసి ఒకటి, అది సంథింగ్ లైక్ ఆ జోన్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఇచ్చాడు. ఇస్తే చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేశాడు. ఆ జోన్ క్యాన్సిల్ అయిపోయింది. దానికన్నా ముందే ఇచ్చేటప్పుడే అసలు ఈ రాజధాని ప్రాంతంలో పేద